హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4వ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయా, డబ్బులు పడుతున్నాయా, ఎప్పటిలోపు పడతాయి, అలాగే 2వ 3వ ఉచిత సిలిండర్ల డబ్బులు పడని వాళ్ళు ఏం చేస్తే డబ్బులు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ ఇది. ఇప్పటికే ప్రభుత్వం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున పూర్తి చేసింది. అయితే డిసెంబర్లో 4వ సిలిండరు పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బుకింగ్స్ జరిగిన సబ్సిడీ డబ్బులు జమ కాలేదు. ఇప్పుడు తాజాగా జనవరి నుంచి 4వ సిలిండర్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ జనవరి నుంచి మీరు 4వ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే 870 రూపాయల సబ్సిడీ జమ అవుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల సబ్సిడీ కూడా ఇచ్చేది. కానీ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50 రూపాయలు జమ కావడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 870 రూపాయలు మాత్రమే జమ అవుతుంది. అలాగే 3వ సిలిండరు బుక్ చేసుకుని కూడా ఇప్పటి వరకు డబ్బులు పడని వారు ఉన్నట్లయితే వారికి కూడా సబ్సిడీ జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తయిందా లేదా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉందా లేదా, అలాగే ఎన్పిసిఏ లింకు యాక్టివ్గా ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఈ 3 సరిగ్గా ఉంటే 3వ సిలిండర్కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయల సబ్సిడీ జమ చేస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవడం ద్వారా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో మొదటి సిలిండర్ సమయంలో గ్రామాల్లో 48 గంటల్లో, పట్టణాల్లో 24 గంటల్లో సబ్సిడీ జమ అయ్యేది. కానీ 2వ సిలిండర్ నుంచి ప్రభుత్వం విధానాన్ని మార్చి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు జమ చేయడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం మరోసారి లబ్ధిదారులందరికీ ఈకేబీసీ, ఎన్పిసిఏ లింకింగు తప్పనిసరి అని చెప్పి స్పష్టం చేసింది. 4వ సిలిండరు బుక్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఈకేబీసీ అప్డేట్ అయ్యిందా లేదా, బ్యాంక్ ఖాతా లింకింగు సరిగ్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాత బుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే సిలిండరు డెలివరీ అయిన వెంటనే 870 రూపాయల సబ్సిడీ మీ అకౌంట్లో జమ అవుతుంది. సో ఈ జనవరి నుంచి గ్యాస్ సిలిండరు బుక్ చేసుకునే వాళ్ళకి సంక్రాంతి వచ్చేలోపు అంటే జనవరి 15వ తేదీలోపు 4వ సిలిండరు 870 రూపాయలు జమ అవుతాయి. మార్చి వరకు 4వ సిలిండరు బుక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరూ ఈ అవకాశం మిస్ అవ్వకండి. అలాగే 3వ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారు నేను చెప్పినట్టుగా చెయ్యండి, డబ్బులు పడతాయి. అలాగే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేని వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్త గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకుంటే ఉచితంగా సిలిండర్ పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవసరమైన అప్డేట్స్ అన్నీ పూర్తి చేసుకొని ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.